మునపర్తి పట్టణంలో ఘనంగా రంజాన్ వేడుకలు జరిగాయి. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ వద్ద ముస్లిం సోదరులు ప్రార్థన చేశారు. ముస్లిం పెద్దల సహకారంతో నమాజ్ జరుపుకొని చిన్న పెద్ద తడి లేకుండా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి పాల్గొన్నారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. ఇక రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైందని అన్నారు. రంజాన్ పండుగ సామరస్యత్వానికి, అదేవిధంగా సర్వసమాన సమానత్వానికి, కరుణకు, ద్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. السلام عليكم ورحمة الله. لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది ముస్లింలందరూ కూడా. అందులో భాగంగానే అలా వనపర్తిలో కూడా మేమందరం అన్ని పార్టీల రాజకీయ నాయకులు మత సామరస్యానికి ప్రతీకగా ముస్లిం సోదరులకు నమాజ్ అయిపోయిన తర్వాత శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. త్యాగాలకు ప్రతీక రంజాన్ పండుగ. అలాంటి రంజాన్ పండుగలో దాదాపుగా, ఎందుకంటే మీకు ఖురాన్ పుట్టినటువంటి మాసం ఈ ఉపవాసాలు ఉండేటువంటి మాసం, అందుకని ఖురాన్ పుట్టినటువంటి మాసం కాబట్టే ఈ ఉపవాసాలు 4 రోజులు వారు పాటించి ఈరోజు చాలా పెద్ద ఎత్తున రంజాన్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇలా ఖురాన్ చాలా పెద్ద ఎత్తున ముస్లింలు వాళ్ళ మత గ్రంథం చాలా గొప్ప భక్తి శ్రద్ధలతో వాళ్ళు తరాబీ పేరుతో 30 రోజులు పఠించి ఖురాన్ అంతా కూడా పూర్తి చేసుకొని మళ్ళా ఒకసారి జనజీవన స్రవంతిలో ఆ ఖురాన్ బోధనల మేరకు వాళ్ళ జీవితాలు గడపాలనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి ముస్లిం సోదర సోదరి మండలికి తెలియజెప్పడం జరుగుతుంది. అలాంటి ఈ రంజాన్ పండుగ సందర్భంగా